హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డాన్స్ వీడియో చేసిందండి గైస్. మేమైతే ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి కిలాగన్పూర్. సో ఆ ప్లేస్ కి ఎందుకు వెళ్తున్నామంటే డాన్స్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వారు మమ్మల్ని స్పెషల్ గెస్ట్ లాగా అయితే ఇన్వైట్ చేస్తారు, అందుకే వెళ్తున్నాం. చూడండి గైస్, మిడ్-నైట్ 2:31 అవుతుంది. అండ్ అట్లే మా డాడీ బర్త్డే అనమాట. జూన్ 2 మా డాడీ బర్త్డే. డాడీ బర్త్డే కేక్ కట్ చేసి వెళ్తున్నాం. మిడ్-నైట్ కిలోమీటర్స్ చూపిస్తుంది. 2:31 పోయేలోపు 5 అవుతుంది. చలో మనం. సో గాయస్, నైట్ అయితే మా ఊరికి వచ్చేసినాం. ఊళ్ళో వచ్చి స్టే చేసినాం. ఇప్పుడు స్టే చేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ప్రోగ్రామ్ దగ్గరికి అయితే. నేనేమనుకోకూడదు గాయస్, నేను కటింగ్ చేయించిన మొత్తం అట్లా అయిపోతున్నాయి అవి. చూద్దాం, వాడికి పోయినాక చూద్దాం. అండ్ సో గాయస్, ఫైనల్ అయితే ఊరికైతే వచ్చేసినాం అనమాట. ఇది కిలాగన్పూర్, మన వనపర్తి డిస్ట్రిక్ట్. చూడండి మొత్తం ఇదైతే చాలా బుర్రపాడు ఉంది. అయితే దగ్గరైతే వచ్చేసినాం అనమాట గాయస్. అందుకని మా అక్క చుట్టిప్పింది. అందరం అయితే పోతున్నాం. సో గాయస్, ఇంకోటి ఇక్కడ మా మమ్మీ 10th ఎగ్జామ్ రాసింది కిలాగన్పూర్లోనే. స్కూల్ పేరు ఏం పేరు? జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట. అంతేనావా? అంతే. సో గైస్, ఫైనల్ అయితే కిలాగన్పూర్ ఊరికైతే వచ్చేసినాం. అందరం ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. వెళ్ళినాక మీకు చూపిస్తా ఎట్లయితే ఎట్లా ఇన్వైట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసినాం అనమాట. అదే వెళ్తున్నాం డాడీ. కిలాగన్పూర్ ఇంకెన్ని మినిట్స్? ఇంకా 3 minutes వెళ్ళిపోతాం అన్న వెకేషన్. అసిస్టెంట్ అనమాట. ఫైనల్ వచ్చేసినాము విజయ అంట ఫంక్షన్ హాల్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట. నడు లోపల ఉన్నాడు ఇంకో నా అసిస్టెంట్ మమ్మీ. My name is Bella, before Bella, ఒకటే సైన్యంలా వచ్చాను.
అలాగే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఎవరిని వెయిట్ చేస్తున్నారు? అసలు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఊపేస్తారు ఇలా నాకే మెసేజ్ పెడతారు. ఏమని పెడతారు సార్, మాస్టర్ ఈ డ్యాన్స్ చేద్దామా, ఈ డ్యాన్స్ నేర్పిస్తారా అని చెప్పి ఇలా డ్యాన్స్ పెడుతున్నారు. చోటు డ్యాన్స్ ఆడది, మిల్కీ డ్యాన్స్ ఆడది. ఎలా ఎంత చిన్న ఏజ్ లో అసలు మంచిగా ఇప్పుడు మొన్న మిల్కీ డ్యాన్స్ 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ లో కూడా ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటూ అక్కడ చదువులో అస్సలు వదలలేదు. మళ్ళీ చదువులో కూడా ర్యాంక్ అని మళ్ళీ 10th క్లాస్ లో చాలా మంచి మార్క్స్ వచ్చే అమ్మాయికి డాన్స్ చేయలేరా? ప్రతిభే ఉంటే పైవాడైనా నిన్న పలేడుగా. గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం, తలలే తెగ నరికేస్తాం. వీర సూపర్ ఫ్యాన్ నేనయ్యా, నిన్ను చూడ యూట్యూబ్ లో రీల్స్ చేస్తారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? చాలా మంది తెలుసు కదా. అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారా? డాన్స్ చేస్తారంటే డాన్స్ చేస్తారు వాళ్ళు. డాన్స్ చేసే కదా ఇక్కడికి వచ్చారు. చేసినందుకు నేను వీళ్ళకి ఈరోజు మన మధ్యలో గెస్ట్ గా పిలిచాను. ఇంత చిన్న ఏజ్ లో వాళ్ళకి గెస్ట్ పిలిచారంటే మీరు అర్థం చేసుకోండి కదా. డాన్స్ చూస్తారా? ఎంతమంది చూస్తారు? చెప్పిద్దామా? అవార్డ్స్ అనేది చేపిద్దాం. ఓకేనా? చూసావా? రెడీగా ఎంత ఫస్ట్ కదా. చూద్దాం అవార్డ్స్ అయినప్పుడే ఫస్ట్ వాళ్ళ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాదు అయితే పక్కన చూస్తానా చూడకుండా మస్తు వేస్తాం కానీ ఇప్పుడు చేద్దాం. ఓకేనా? 3 అందరూ మొత్తం గడుపు మొత్తం ఇప్పుడు ఆ గుట్టల దగ్గర మొత్తం పోయేవాళ్ళు. రెడీ? 1 2 3.
సినిమా థియేటర్లో 150 200 పెట్టి టికెట్ కొని ఇంకా వస్తుంది కదా. మనము కొన్ని డ్యాన్స్ చేసినాం, సింగింగ్ చేసినాం, ఇప్పుడు మాటలు కూడా విందాం. చోటు మాటలు ఎక్కడ విందామా? విందామా? చలో. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ అసీం మాస్టర్ పెట్టిన ప్రోగ్రామ్కి మీరు అందరూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది, సారీ, ఆనందంగా ఉంది అనమాట. మీ అందరూ వచ్చి పర్ఫామ్ చేసి మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇంకోటి, అందరు బాగా చేసారు, పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేసారు. కానీ అందరికీ రాదు కదా, ఒక్కొక్కరికి ఎవరైతే బెస్ట్ చేసారో వాళ్ళకి వస్తుంది. మీరు దాన్ని ఒక స్ట్రెంత్ అనుకొని మళ్ళీ మీరు మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ మళ్ళీ కొట్టాలా? ఓకే ఓకే, అంటే అర్థమైందా ఏం చెప్పాడండి? వెరీ గుడ్, చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు ఏమైతే ఓకే, అలాగే మీకు కూడా మాట్లాడుతుంది. ఒక్క మార్క్స్ ఒకటే వస్తాయి అయిపోయినాక మార్క్స్ పాటు డాన్స్ పాటు మాటలు కూడా రావాలి. ముందుగా మాస్టర్కి చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఇంత మంచి ప్రోగ్రామ్కి యాజ్ ఎ స్పెషల్ గెస్ట్ లాగా. మాస్టర్ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని కూడా. సో అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే, చాలు, ఇంత బాగా మాట్లాడింది. అసలు వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడాలి. అశోక్ సార్, అరే మర్చిపోయినా మీకు చెప్పడం నేను. సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అశోక్ సార్, హ్యాపీ బర్త్డే అశోక్ సార్. ఈరోజు అశోక్ సార్ బర్త్డే. అందరూ ఒకసారి క్లాస్ ఓకే, ఒక 2 మాటలు కోరుతున్నాము అశోక్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కానీ పిల్లలు మాత్రం ఇట్లా అన్ని ప్రజలు చెప్పేసారు. అద్భుతంగా వాళ్ళు ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నారు. ఓకే మాస్టర్, జడ్జ్మెంట్ రెడీగా.